మెంటాడ మండలంలో వైసీపీకి ఎదురుగాలి, జనసేనలోకి చేరిన 500 కుటుంబాలు. మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో మాజీ ఎంపీటీసీ చింత కాశీనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి పలువురు చేరారు. మెంటాడ మండలంలోని 18 గ్రామాల నుంచి సుమారు 500 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరారు. వీరికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని అన్నారు. విశాఖను గంజాయికి హబ్బుగా మార్చాలని, గంజాయి తాగి యువత ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రిషివర్ధన్, ఆదాడ మోహన్ రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు గెద్ద అన్నవరం, గొర్లె ముసలినాయుడు తదితరులు పాల్గొన్నారు. చాలా గౌరవం పెరిగింది. చింత కాశీనాయుడు గతంలో 2 సార్లు మా ఇంటికి వచ్చాడు. మాట్లాడేదానికంటే ఈరోజు జనసేనలో ఆయనతో పాటు చాలా మంది నాయకుల్ని జాయిన్ చేయించడంలో ఎందుకు అంటే గౌరవం పెరిగింది అంటే జనసేన పార్టీ ప్రత్యేకత ఏమిటి అది ఆయన తెలుసుకొని, ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం టికెట్ ఉంది, బీజేపీ ఎంపీ టికెట్ ఉంది, వైసీపీ అధికారంలో ఉంది. ఈ 3ని కాదని ఆయన జనసేనలో చేరాడు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆశయాలు, భావజాలానికి ఆకర్షించడానికి మచ్చు తునక. నేను వారిని చాలా అభినందిస్తున్నాను. భక్తులు అంటే స్వార్థంతో ఉంటాయి. భారతదేశ రాజకీయాలలో మీరు ఏ భక్తులు తీసుకున్నా నీకేమిటి నాకేమిటి, నీకేం పవరు నాకేం పవర్ అన్నది తప్ప ప్రజల కోసం పొత్తు పెట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత. ప్రజలని గెలిపించాలి, ప్రజల కష్టాలను తీర్చాలి. ప్రజలు నలిగిపోతున్నారు.